కథ పేరు నిషిక. రాసిన వారు కవి ఓలేటి ప్రహాసిన్ గారు. అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళంకి 150 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న బినవాడ అని చిన్న కుగ్రామం. చుట్టూ అటవీ ప్రాంతం అవ్వడం వల్ల అక్కడి ప్రజలు దాదాపు అన్ని వస్తువులు వారపు సంతలోనే కొంటూ ఉంటారు. సంత అంతా తిరిగి కావాల్సినవన్నీ కొనుక్కున్నాడు గోపి. తిరిగి వస్తూ కొంచెం దూరంగా ఉన్న గంజాయి పుంత వైపుకు వెళ్ళాడు. అది ఒక ఇసుక ప్రదేశం. పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు, కానీ ఇప్పుడు లేదు. కానీ సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువుల్ని రహస్యంగా అమ్ముతూ ఉంటారు. అవి చౌకగా లభిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరో మంచివాళ్ళు తప్ప చాలామంది అవి కొంటూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు. కాసేపు చూశాడు గోపి. ఇక వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉండగా ఒక నడి వయస్సు వ్యక్తి ఒక మంచాన్ని భుజం మీద పెట్టుకుని వస్తూ ఉన్నాడు. అతను గోపిని చూసి ఆగాడు. అయ్యా, ఇది చాలా పాతది టేకు మంచం. మీరెక్కడ కొన్నా 10,000 కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది గంజాం దగ్గర ఒక గ్రామం నుంచి దొంగిలించి తీసుకుని వచ్చాను. ఎంత ఇస్తారో ఇవ్వండి అన్నాడు. మంచం చూడగానే సంతోషం వేసింది గోపికి. తానెప్పటి నుంచో మంచాన్ని కొనాలి అని అనుకుంటున్నాడు కాబట్టి అతనికి కొంత డబ్బు ముట్ట చెప్పి తీసుకున్నాడు. వెళ్ళేటప్పుడు అడిగాడు, నీ పేరేమిటి? నా పేరు ఏందైతే ఏందిలేండి, అందరూ తాతాజీ అని పిలుస్తారు. మీరు అలాగే పిలవచ్చు అన్నాడు. అలాగే, వెళ్ళొస్తా తాతాజీ అని నవ్వుతూ సెలవు తీసుకున్నాడు గోపి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ బినవాడ గ్రామానికి కూడా ఒక మంత్రగాడు. అతని పేరు మారయ్య. ఆ ఊరి వాళ్ళందరూ ఏ సమస్య వచ్చినా అతని దగ్గరికి వస్తారు. ఆ తర్వాతే డాక్టర్ దగ్గరికి. తలుపు కొట్టాడు గోపి. ఏం కావాలి సామి? పొద్దున్నే వచ్చావు అని అడిగాడు గోపిని. వెంటనే గోపి, చెప్తాను విను. మా ఇంట్లో ఒక మంచం ఉంది, అది మాట్లాడుతోంది. కళ్ళు పెద్దవి చేసి గట్టిగా చెప్పాడు గోపి. గంభీరంగా చూశాడు మారయ్య. ఏంటి, మంచం మాట్లాడుతోందా? నవ్వుతూ అన్నాడు. అవును స్వామి, నువ్వు విన్నది నిజమే. మాట్లాడుతోంది, మూలుగుతోంది, ఏడుస్తుంది కూడా. ఇంకా బిగ్గరగా అన్నాడు గోపి. అలాగా, ఆ మంచం కొని ఎంతకాలమైంది? ఎక్కడ కొన్నావు? సాలోచనగా అడిగాడు మారయ్య. అంతా చెప్పాడు గోపి. నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. 2 రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తోంది. ప్లీజ్, దయచేసి నన్ను వదిలిపెట్టు. నేను రాలేకపోతున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ అంటోంది. దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు గోపి. ఇదేదో పెద్ద విషయమే. నేను గతంలో ఇలాంటివి విన్నాను. నువ్వు భయపడకు. నేను ఈరోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ మంచం మీద పడుకుంటాను. ఏం చెబుతుందో వింటాను. తర్వాత ఏం చేయాలో అది చేద్దాం అని చెప్పి గోపికి హామీ ఇచ్చాడు మారయ్య. అమ్మయ్య అనుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు గోపి. మాట ఇచ్చినట్టే ఆ రాత్రి గోపి ఇంటికి వెళ్ళాడు మారయ్య. వెంటనే గోపి తలుపు తీశాడు. అప్పటికే మంచాన్ని ఇంటి వెనుక పాకలో వేసి ఉంచారు. దోమతెర కట్టుకుని అక్కడే పడుకున్నాడు మారయ్య. చుట్టూ ప్రహరీ ఉండడం వల్ల అడవి జంతువుల నుంచి భయం లేదు అనుకున్నాడు. హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు. కానీ ఏదో తెలియని భయం. నిద్ర పట్టట్లేదు. అయినా అలాగే పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. ముందు రోజు కురిసిన వర్షం వల్ల చుట్టూ కప్పల బెకబెకలు. నిమిషాలు గడుస్తున్నాయి. హఠాత్తుగా తన చెవులను తాకుతున్న చిన్న మూలుగు. చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టు తెలుస్తోంది. అది క్రమక్రమంగా పెద్దగా అవుతోంది. ఆ మూలుగు తన తలగడ నుంచా దుప్పటి నుంచా అనే సందేహం వచ్చి అన్నీ తీసేశాడు. అయినా వస్తోంది. సన్నని ఏడుపు. అతని శరీరం వణకడం ప్రారంభించింది. చుట్టూ నిశ్శబ్దం. క్రమక్రమంగా చిన్నగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను మోయలేకపోతున్నాను అంటూ అరుపులు. ఎవరు నువ్వు? నువ్వు ఎవరు? నాకు చెప్పు, ధైర్యం చేసి అడిగాడు మారయ్య. నేనెవర్ని? అదే మాట మళ్ళీ వినిపిస్తోంది. మరింత భయం పెరిగింది మారయ్యకి. నిన్ను విడిచిపెడతా, నాకేమిస్తావు? మళ్ళీ అడిగాడు. ఈసారి కాసేపు ఆ ఏడుపుకి విరామం. చిన్నగా నవ్వు. ఆ నవ్వు కూడా భయపెట్టేట్టు ఉంది. నవ్వుతూ చెప్పింది, నీకు ఇస్తాను. ఇప్పటి వరకు నీకు లేని గొప్ప శక్తులు నీకిస్తాను. కానీ ధైర్యం, సంతోషం మారయ్యలో. సరే, నేనేం చేయాలో చెప్పు. ఉద్రేకాన్ని ఆపుకుంటూ అడిగాడు మారయ్య. బలివ్వాలి. మారయ్య ముఖంలో భయం నాట్యం చేస్తోంది. అవును, బలి ఇవ్వాలి. ఇస్తే నీకు నా శక్తులు ఇస్తాను. కొంచెం గంభీరంగా ఉంది ఆ గొంతు.
కాస్త కీడు శంకించింది మారయ్య మనసులో. అది గమనించిన ఆ మంచం, నువ్వేమీ చేయక్కర్లేదు, నేను చెప్పింది చెయ్యి, 2 రోజుల్లో అమావాస్య వస్తుంది కాబట్టి నా బలం రెట్టింపు అవుతుంది. ఆ రాత్రి అయితే అది 10 రెట్లు అవుతుంది. ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకుని వెళ్ళి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్పు. ఆ శిలే నా రూపం, నా నివాసం. మంచాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేయమను చాలు అని చెప్పింది ఆ మంచం. మరి బలి? ఆశ్చర్యంగా అడిగాడు మారయ్య. మూర్ఖుడా, అది చెప్తాను. ఈ మంచం శిల దగ్గరకు వెళ్ళగానే నాలోని శక్తి బయటకు వస్తుంది. ఆ వ్యక్తిని బలి తీసుకుంటుంది. ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండి అతని బూడిద నుదుటికి పెట్టుకో, వికటంగా చెప్పింది ఆ మంచం. బాగుంది, కానీ నాకో సందేహం. అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే? నాకు తెలుసు నీ భయం. నేనొక భయంకరమైన దుష్టశక్తిని. నన్ను నిషిక అంటారు. మనిషి రక్తమే నాకు దాహం, అతని మాంసమే నాకు ఆహారం, అతని అస్థికలే నాకు అస్తిత్వం, అతని శరీరమే నాకు ప్రాణం. కాబట్టి అతనిలో ఏ భాగం అక్కడ మిగలదు. రోదనతో కూడిన నవ్వు వికటంగా చెప్పింది. వినడానికి భయంగా అనిపించింది మారయ్యకి. తన జీవితంలో ఎన్నడూ లేని భయంకర అనుభవం ఇది. కానీ ఇంకా ఏదో అనబోయాడు. నాకు తెలుసు, నీ గుండె శబ్దాన్ని నేను వినగలను, నీ మనసులో ఆలోచనలు కూడా వినగలను. నువ్వు కూడా అక్కడే ఉంటావు. నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అనే కదా నీ సందేహం. నువ్వు ఒక పని చెయ్యి. ఈ మంచం పట్టెడ చివర ఒక చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకో. నీకు అదే రక్ష. ఈసారి కాస్త ధైర్యం వచ్చింది. సరే అన్నాడు. చెప్పాగా, గోపి అదొక దుష్టశక్తి. అది నిషిక. నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి 12 గంటలకి ఆ మంచాన్ని తీసుకుని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న శిల దగ్గర దింపేస్తే చాలు. సమస్య పరిష్కారమైనట్టే. పోతే నువ్వు మాత్రం ఇక ఆ మంచం మీద కూడా ఇక పడుకోకు, దానితో అసలు మాట్లాడకు అని చెప్పి వెళ్ళిపోయాడు మారయ్య. అయితే ఎల్లుండి ఈ మంచాన్ని వదిలించుకోవడం అన్నమాట అనుకున్నాడు గోపి. సరే, అనవసరంగా కొన్నాను అని ముందుగా బాధపడినా అది తననేమీ చేయనందుకు సంతోషంగానే ఉంది. సరే, రాత్రి మళ్ళీ ఈ మంచం మీద పడుకోకూడదు అనుకున్నాడు. మారయ్య చెప్పినట్టు తాను అసలు మాట్లాడకూడదు అని కూడా అనుకున్నాడు. రాత్రైంది. ప్రశాంతంగా పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. దృష్టి మంచం మీదే ఉంది. ఇప్పటి వరకు అది తనని ఏమీ చేయలేదు, అంటే ఇకపై కూడా చేయకపోవచ్చు. ఒక్కసారి ప్రయత్నిస్తే పోలా అనుకున్నాడు. నిశ్శబ్దంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. కొంతసేపు నిశ్శబ్దంగానే గడిచింది. అర్ధరాత్రి హఠాత్తుగా మరలా మూలుగు చిన్నగా, మరలా ఏడుపు. కాసేపు ఉన్నాడు. ఇక ఉండబట్టలేక మాట్లాడేశాడు. ఎవరు నువ్వు? ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది. చూడు, నువ్వు ఈ మంచం కొని తప్పు చేశావని బాధపడుతున్నావని నాకు తెలుసు. నీ బాధపోయే మార్గం చెబుతాను. ఎనలేని ఆశ్చర్యం గోపిలో. సరే చెప్పు, ఆతృతగా అడిగాడు. నువ్వు నన్ను వదిలిపెడితే నీకు అపారమైన నిధి ఉన్న స్థలాన్ని చూపిస్తాను. కొంచెం సంతోషం గోపి మనసులో. మరి నేనేం చెయ్యాలి అడిగాడు గోపి. బలివ్వాలి, ప్రశాంతంగా చెప్పింది మంచం. ఉలిక్కి పడ్డాడు గోపి. నోట మాట రాలేదు. కంగారు పడకు, నువ్వేమీ చెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు రేపు ఈ మంచాన్ని తీసుకుని వచ్చే పనిని ఎవరికైనా అప్పగించు. మంచాన్ని శిల దగ్గర వదిలి దాన్నే చూడమను. నేను అతని కళ్ళ ద్వారా అతనిలోకి ప్రవేశించి వాణ్ణి బలి తీసుకుంటాను. ఆ తర్వాత నీకు నేను చూపించే స్థలంలో తవ్వితే అపారమైన నిధి నీకు దొరుకుతుంది. కానీ నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావు. నువ్వు ఈ మంచం పట్టెడ వంచన చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకో, అది నిన్ను కాపాడుతుంది. లేకపోతే నువ్వు కూడా చనిపోతావు. సరే, తప్పకుండా అలా చేస్తాను అనుకుని ఇక పడుకోకుండా నిద్ర పట్టక బయటకు వచ్చేశాడు గోపి. అంటే మారయ్య తనని బలి ఇచ్చి నిధిని పొందుదామని అనుకున్నాడన్నమాట. మనసంతా ఆందోళన. ఏమైనా ఈ రాత్రి మంచం మీద పడుకోబట్టే తనకి నిజం తెలిసిపోయింది. లేకపోతే అంతే సంగతులు. తలచుకుంటేనే వణుకొచ్చింది గోపికి. గోపి గారి ఇల్లు ఎక్కడండి అడిగాడు రాజు. అవతలి వ్యక్తి ఒక సందు చూపించాడు. ఈ సందులోనే ఆఖరి పెంకుటిల్లు అని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. రాజు ఆ ఇంటి వైపు వెళ్ళాడు. చూస్తూనే స్నేహితుని పట్టుకుని కుశల ప్రశ్నలు అడిగాడు గోపి. ముందు నేను వచ్చిన పని నీకు తెలుసు కదా, ఆ సంగతి చెప్పు అన్నాడు గోపి. సరే సరే చెప్తాన్రా అన్నాడు రాజు. త్వరగా చెప్పు. గోపి నిజంగానే మంచం మాట్లాడుతుందా ఆతృతగా అడిగాడు రాజు. కంగారెందుకురా, నువ్వే చూద్దుగాని అంటూ పాకలో వేసిన మంచాన్ని చూపించాడు గోపి. ఇదే నేను నెల రోజుల క్రితం కొన్నాను. కొన్ని రోజులు బాగానే ఉంది, కానీ హఠాత్తుగా ఏమైందో తెలీదు. మాట్లాడడం మొదలుపెట్టింది. చివరకు మారయ్యను అడిగాను.
అతను రేపు అమావాస్య అర్ధరాత్రి ఈ మంచాన్ని ఒక్కళ్ళే వెళ్ళి అడవిలో ఉన్న మర్రి చెట్టు కింద ఒక శిల దగ్గర పెట్టి వెనక్కి వచ్చేయమని చెప్పాడు. అందుకు రేపు ఈ మంచం వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పటి నుంచో దెయ్యాలను ఆత్మలను తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నావు కదా, అందుకే నిన్ను పిలిచాను. రేపు రాత్రి ఈ మంచాన్ని తీసుకుని వెళ్ళేది కూడా నువ్వే అన్నాడు గోపి. అవునా, అయితే ఈ రాత్రి ఖచ్చితంగా నేను దీని మీద పడుకుంటాను. రేపు దీన్ని దాని ప్లేస్కి పంపుతాను అన్నాడు రాజా ఉద్విగ్నంగా. కానీ ఇందాకే మారయ్య ఎవరిని పడుకోవద్దని చెప్పాడు కాబట్టి వద్దు అన్నాడు గోపి. లేదు లేదు, నేను పడుకుని తీరాల్సిందే మొండిగా అన్నాడు రాజా. కానీ రాజా, ఒక్కటి మాత్రం మర్చిపోకు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపకు, విను అంతే, సరేనా? మరీ చెప్పాడు గోపి. అర్ధరాత్రి అవుతోంది, నిద్ర పట్టట్లేదు రాజాకి. ఎలాగైనా మంచం మాటలు వినాలి, అది కథ చెబితే కొట్టాలి. నేను ఏదో ఒకటి చెప్పాలి నవ్వుకున్నాడు రాజా. దూరంగా గుడ్లగూబల అరుపులు, అప్పుడప్పుడు నక్కల ఊళలు తప్ప ఇక శబ్దాలేమీ లేవు. హఠాత్తుగా మూలుగు అతనిని ఆశ్చర్యపరిచింది. కాస్త చెవులు రిక్కించాడు. ఆ తర్వాత చిన్నగా రోదన. కానీ అది తను అనుకున్నంత ఆహ్లాదకరంగా లేదు. అతని మెదడుని గుండెని ఎవరో పిండేసినట్టుగా ఉంది. తన స్నేహితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ పదే పదే ఏడుస్తూ అది మాట్లాడుతున్న మాటలు వింటూ ఉండలేకపోయాడు. అందుకే అడిగేశాడు భయంగా, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది. ఒక ముసలి గొంతు మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు చాలా మంచివాడివి బాబు, ఇప్పటి వరకు నన్ను ఎవరూ ఇలా అడగలేదు. కానీ నువ్వు నా బాధని తీర్చగలవా? ఆప్యాయత ఆ గొంతులో. చెప్పు, తీరుస్తాను. సరే, రేపు నన్ను అడవుల్లో ఉన్న మర్రి చెట్టు కింద శిల దగ్గర వదిలిపెట్టి వచ్చేస్తారు. మీరందరూ నన్ను అక్కడ వదిలేస్తారు. కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి లాభం కలుగుతుంది. కానీ అదే పని నువ్వు చెయ్యి. అలా చేస్తే నీకు నేను శక్తులు ఇస్తాను. ఆ దుర్మార్గులకి ఆ శక్తులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నిరాశగా అంది మంచం. సరే, ఏం చేయాలో చెప్పు. నిజానికి అక్కడ వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే చనిపోతారు. అది వాళ్ళకి తెలుసు. అందుకే ఆ పని నీకప్పగించాడు గోపి. వింటూనే మనసు ఉడికిపోయింది రాజాకి. నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడి మీద విపరీతమైన కోపం. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ స్నేహితుడు నిన్ను వంచాడు. కానీ నేను నీకు ఒక సహాయం చేస్తాను. సరే చెప్పు. అతనిలో కోపం కంఠంలో కనిపిస్తోంది. సరే విను. నువ్వు రేపు మంచం తీసుకుని మర్రి చెట్టు దగ్గర ఉన్న శిల వద్దకు రా. నిన్ను చూడ్డానికి, నీ చావు చూడ్డానికి వాళ్ళిద్దరూ నీ వెనకాల నక్కి వస్తారు. వారికి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారు. కానీ ఒక పని చేయి. ఈ మంచం పట్టెడ అంచుని కత్తిరించి నీ దగ్గర ఉంచుకో. అప్పుడు నా శక్తి నిన్ను ఏమీ చెయ్యదు. వాళ్ళిద్దరినీ చంపి నువ్వు క్షేమంగా రావచ్చు. పైగా నీకు కొంత శక్తి కూడా వస్తుంది. ఆ శక్తి ఏమిటి అడిగాడు రాజా. నీకు బాగా ఇష్టమైనది, ఆత్మలతో మాట్లాడగలిగి శక్తిని నేను నీకు ఇస్తాను. సరే అన్నాడు రాజా సంతోషంగా. తెల్లవారింది. ఈరోజు మంచాన్ని తీసుకుని వెళ్ళడానికి నీకు అభ్యంతరం లేదు కదా అడిగాడు గోపి. తప్పకుండా తీసుకుని వెళ్తాను, కోపాన్ని దాచుకుంటూ అన్నాడు రాజా. అర్ధరాత్రి 12 గంటలైంది. అమావాస్య, కారు చీకట్లు, చుట్టూ దారి కనపడనివ్వడం లేదు. అంత చీకట్లోనూ చిన్న టార్చ్ లైట్ వేసుకుని మంచం నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు రాజా. ఊరు దాటాక శ్మశానం దగ్గర ఉన్న మారయ్య వెళ్తున్న రాజాని చూశాడు. ఎందుకు గోపి వెళ్ళట్లేదు అర్థం కాలేదు. ఈలోగా రాజా వెనుక వెళుతున్న గోపి కూడా కనిపించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటికి వాళ్ళిద్దరి వెనుక వెళ్ళాడు మారయ్య. చుట్టూ చీకటి, కీచురాళ్ల అరుపులు. అప్పుడప్పుడు గాలికి చెట్ల ఆకులు శబ్దాలు చేస్తున్నాయి. అప్పుడప్పుడు పొదల్లో ఆడుకుంటున్న నిశాచరాల చప్పుళ్ళు. వాటి మధ్య తీవ్రమైన ఉత్కంఠతో చెమట్లు పడుతున్నా లెక్క చేయకుండా ఆయాసపడుతూ వెళ్తున్నాడు రాజా. అతని వెనుక నిశ్శబ్దంగా గోపి, అతని వెనుక మారయ్య. ముగ్గురు దూరంగా వెళ్తున్నారు. దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. గాలి వేగం పెరిగింది. ఎండిపోయిన చెట్ల కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కింద పడుతున్నాయి. ఆ శబ్దానికి చిన్న జీవులు పరుగులు పెడుతున్నాయి. రాను రాను శబ్దాలు పెరిగాయి. కీచురాల రోదలతో, గుడ్లగూబల అరుపులు, పాముల బుసలు, నక్కల ఊళలు, తోడేళ్ల అరుపులతో ఆ ప్రదేశం భయానకంగా మారింది. కానీ ఆయాసపడుతూనే ముందుకు వెళ్తున్నాడు రాజా. అతను అనుకున్న మర్రి చెట్టు రానే వచ్చింది. దాని కింద 5 అడుగుల పెద్ద శిల. గోపి నిన్న చెప్పాడు. పూర్వం ఆ శిల దగ్గర చాలా కాలం పాటు బలులు ఇచ్చేవారట. క్రమక్రమంగా ఆ దుష్టశక్తి బాధ తట్టుకోలేక ఊరు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. అప్పుడు అదంతా అడవిగా మారిపోయిందట. మంచాన్ని శిల దగ్గర దింపాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు.
అతనికి మరో 3 అడుగుల వెనుక గోపి, అతనికి మరో 3 అడుగుల వెనుక మారయ్య. అందరి దృష్టి ఆ మంచం మీదే ఉంది. హఠాత్తుగా ఒక వెలుగు మినుకు మినుకుమంటూ ఆ వెలుగు క్రమంగా పెద్దదై దాని చుట్టూ ఉన్న మొక్కలను, చెట్లను ఆక్రమించింది. ఆ వెలుగు మరింత ఎక్కువైంది. అవి వెలుగు రేఖలు కాదు, కాలరాత్రి యముని పాసాల్లా ఉన్నాయి. ఆ వెలుగు వారి కళ్ళను మూసేసింది. వారిలోని నవనాడులు కుచించుకుపోతున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితే లేదు వాళ్ళకి. వారిలో ఉన్న రక్తాన్ని పీల్చేసింది, శరీరాన్ని కాల్చేసింది, ఎముకలను బూడిదగా మార్చేసింది. చూస్తుండగానే ఆ కబంధ హస్తాలు ఆ ముగ్గురిని తనలోకి లాగేసుకున్నాయి. అతి భయంకరమైన ఆ దుష్టశక్తి దాటికి అక్కడ బూడిద కూడా మిగల్లేదు. అంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది. ఆహారం దొరికిన సంతృప్తితో అది శాంతించింది. చూడ్డానికి వచ్చిన గుడ్లగూబలు తమ పని అయిపోయినట్టు అక్కడి నుంచి ఎగిరిపోతూ వెళ్ళిపోయాయి. కాసేపటికి అంతా ప్రశాంతమైపోయింది. చుట్టూ నిశ్శబ్దం. ఈలోగా దూరం నుంచి మెల్లగా అడుగుల చప్పుడు. నెమ్మదిగా నడుస్తూ అక్కడికి ఓ నడివయసు వ్యక్తి వచ్చాడు. తాతాజీ. తాతాజీ వికటంగా చూసి నవ్వింది ఆ శిల. దండం పెట్టాడు తాతాజీ. ఆ మంచాన్ని నెత్తిమీద పెట్టుకున్నాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రేపు ఉదయం అశ్వాపురం సంతలో అమ్మాలి అనుకున్నాడు మనసులో. క్రమక్రమంగా అతను దూరమయ్యాడు. అసలేమీ తెలియని దానిలా ఆ శిల అలాగే నిశ్చలంగా ఉంది.